నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, ఇప్పుడు ప్రమాణాల పర్వం నడుస్తుంది అని అందరూ ఎటకారిస్తున్నారు. అసలు ఎందుకు ఈ మాట వచ్చింది, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద ఏదైనా నింద వేస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు పేర్ని నాని గారు, జోగి రమేష్ గారు, వీళ్ళంతా గుళ్ళకి వెళ్ళి ప్రమాణాలు చేస్తున్నారు. అయితే జనాలు ఏమంటున్నారంటే, నింద వేస్తున్నారు, ఎవరైతే నింద మోపబడుతున్నారో వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు, వేస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళి ప్రమాణం చేయట్లేదు అంటే ఇవన్నీ అబద్ధాలా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. దీనికి మీరేమంటారు? అంటే ఒకటి, మేము నిజాతీ పరులము అని చెప్పని చూపించుకోవటానికి ఆలయాల దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేయటం అనేది ఒక అంశం. అంటే అలా దేవుడి ముందు ప్రమాణం చేస్తే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల నిగ్గు తేలిపోద్దా, ఇంకా ఫర్దర్గా వాళ్ళు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పని దేవుడి ముందు ప్రమాణం చేశారు కాబట్టి ఇక వారి మీద విచారణ జరపాల్సిన నెస్టీ లేదా? ఎందుకంటే మనకి భారతదేశంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ కానీ, లేదంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు, భారతీయ న్యాయ సంహిత అని చెప్పని కొత్తగా వచ్చిన చట్టాలు, వీటి పరిధిలో కేసులు విచారణ జరుగుతాయి. అంతేగాని ఆలయాల ముందు లేదు ఇంకెక్కడైనా ఎవరి నమ్మకం ప్రకారం వారు ఆరాధించే ప్రార్థనా మందిరాల దగ్గర ప్రమాణాలు చేయటం ద్వారా నిజాయితీ నిగ్గుదేయటం అనేది మనకి అమల్లో ఉన్న చట్టం కాదు అది. ఇప్పుడు మనకి కొన్ని దేశాల్లో ముస్లిం పర్సన్ల షరియత్ అంటారు, ఆ షరియత్ చట్టం ప్రకారం వాళ్ళు శిక్షలు విధిస్తారు. అక్కడ అమల్లో ఉన్న చట్టం అది. ఇక్కడ అమల్లో ఉన్నది పీనల్ కోడ్ లేదంటే బిఎన్ఎస్. అంతేగాని ఇక్కడ ఆలయాల దగ్గర ప్రమాణ స్వీకారం చేసిన మాత్రాన కాకుండా ఏంటంటే, మేం చేసిన ప్రమాణం చూడండి అని చెప్పని సమాజంలో వాళ్ళు కొంత వాళ్ళ పరువు కాపాడుకోవడానికి అది పనికి రావచ్చు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మరి వీళ్ళందరూ కూడా 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓడించబడేదాకా అధికారంలో ఉన్నారు కదా. అలా అధికారంలో కొనసాగినాడు వీళ్ళు కూడా చాలా కేసులు విచారణ చేయించారు, చాలా మందిని అరెస్టులు చేయించారు, చాలా మంది మీద కేసు నమోదు చేయించారు. మరి 5 సంవత్సరాల అంటే ఇప్పుడు మనం ఇంకా రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వీళ్ళ డే టు డే అఫైర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ 5 సంవత్సరాల టెన్యూర్లో కొన్ని లక్షల కేసులు నమోదు చేసి ఉంటది కదా. మరి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం ఎందుకు? వారి మీద దొంగతనము, ల్యాండ్ గ్రాబింగు, ఇంకోటి ఈవిటీజింగు, వరకట్నం కేసులో, మోసం కేసులో, దాడులు దౌర్జన్యాల కేసులో ఏదైనా ఒక ఆరోపణలు ఒకరి మీద వచ్చినప్పుడు, ఒకరు మేము బాధితులము మాకు న్యాయం చేయండి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళందరినీ సమీపంలో ఉన్న ఆలయాలకు పిలిచి, నువ్వు తప్పు చేసావా చేయలేదా, నువ్వు చేయలేదు అంటే నువ్వు ప్రమాణం చేయి, వీడే చేసాడు అని అంటే నువ్వు ప్రమాణం చేయి అని చెప్పి నీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ చేత ప్రమాణాలు చేయించలేదే. ఇప్పుడు ఈ కొత్త సాంప్రదాయాలు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి, లేదు ఆలయాల చుట్టూ అంగాంగ ప్రదక్షిణం చేసిన మాత్రాన మీ నిజాయితీ చిత్తశుద్ధి తేడతలం కావు. చట్టం దగ్గర మీ మీద మోపబడిన ఆరోపణలకి మీకు వ్యతిరేకంగా ప్రజెంట్ చేయబడ్డ సాక్ష్యాధారాలని వీగిపోయేట్టు చేసుకోగలిగితే, ఇవాళ మీరు దేవుడి గుళ్ళో ప్రమాణం చేసినా కానీ మీ మీద మోపబడ్డ కేసుగానే ఉంటది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, మీ మీద ప్రభుత్వం ఆరోపణ చేయటంలా మీరేం చేస్తున్నారు? నేను ప్రమాణం చేశా కాబట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి ప్రమాణం చేయాలి అంటున్నాడు ఈ జోగి రమేష్. నీ మీద ఆరోపణలు చేస్తుంది అద్దేపల్లి జనార్దన్ రావు, నీ బాల్యమిత్రుడు. వాళ్ళ తాతగారు మా తాతగారి హయాం నుంచి ఒకే రోడ్లో మేము ఉండేవాళ్ళం అని చెప్పని మీరు చెప్పిన అద్దేపల్లి జనార్దన్ రావు, అతను మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. అతని చేత తప్పు చేయించింది మీరే అని చెప్పని అతను అడ్మిట్ అవుతా ఉన్నాడు. మీరు ప్రమాణం చేయమని అడిగితే అద్దేపల్లి జనార్దన్ రావు అని పిలిచి ప్రమాణం చేయమనాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎందుకు ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళ స్థాయి నీది కాదు. టు బి ఫ్రాంక్,
ఇవాళ కోట్లాది మంది సభ్యత్వం కలిగిన ఒక రాజకీయ పార్టీకి 30 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు. 15 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా వారి పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అటువంటి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా లోకేష్ కొనసాగుతూ ఉన్నాడు. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, నువ్వు మంత్రిగా పనిచేసావు, కానీ నువ్వున్న పార్టీలో వాళ్ళ స్థాయి కాదు నీది. అసలు నీకు వాళ్ళకి ప్రత్యక్ష పోరాటం లేదు ఇక్కడ. వాళ్ళు పాలకులు, నువ్వు నీ కొడుకు చేత అగ్రిగోల్డ్ ఆస్తులు ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి అమ్మించావు అని చెప్పిన ఆరోపణ ఎదుర్కొన్న ఆరోపితుడివి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చావు అన్న కేసు ఎదుర్కొంటున్న ఆరోపితుడివి. ఇవాళ ఇంకా నీ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చక ముందే ఆ కేసులో అక్యూజ్డ్గా ఉండి అరెస్ట్ అయ్యి వాంగ్మూలం నమోదు చేస్తున్న జనార్దన్ రావు 1కి 4 సార్లు నా చేత ఈ కుట్ర కోణాన్ని అమలు చేయించింది జోగి రమేష్ అని చెప్పని చెప్తున్న నేపథ్యంలో వెన్నులో వణుకు మొదలయ్యి ఇవాళ ఆ వణుకు ప్రజల ముందు కనిపించకుండా ఉండటం కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఇవాళ ఆలయాల దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, ప్రమాణాలు చేస్తూ ఉన్నావు. ఇక్కడ ఇంకొక అంశం నేను కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంకొక సవాల్ విసురుతున్నారు. మావాడు గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు కదా, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పని. ఆరోపణలు చేస్తుంది ఎవరు? అదేపల్లి జనార్దన్ రావు. అదేపల్లి జనార్దన్ రావు జైల్లో ఉన్నాడు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ మీద ఆరోపణలు చేయలే. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. వీళ్ళందరూ పాలకులుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళ పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద 6 కేసులు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి, ఫైబర్ నెట్ కేసు ఒకటి, ఉచితంగా ఇసుకిచ్చారన్న ఒకటి, మద్యం ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అంగళ్ళ దగ్గర 307 కేసు ఒకటి. ఈ 6 కేసులు నమోదు చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డో, ఈ జోగి రమేషో, లేదు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయాల దగ్గరకు వచ్చి ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని వీళ్ళు ఏమైనా ప్రమాణాలు చేశారా? లేదు. ఈరోజు మీ మీద వస్తున్న ఆరోపణలకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వచ్చి ప్రమాణాలు చేయమని చెప్పని మీరెందుకు ఆహ్వానిస్తా ఉన్నారు? మీరెలా నిర్దేశిస్తా ఉన్నారు? 350 కోట్ల రూపాయల ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సంగం డైరీలో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని దూల్పాల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా మీ రాజకీయ ప్రత్యర్థులందరినీ వరుస క్రమంలో అరెస్టులు చేసుకుంటూ వెళ్ళారు. ఒక పెద్ద చేంతాడంత లిస్టు చెప్పగలుగుతాం. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పని సంచయిత అని ఒక అమ్మాయిని తీసుకొచ్చి అశోక్ గజపతిరాజు గారిని ట్రస్టీగా తప్పించి ఆ సంచయితని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా మీకు మీరే నియామకం చేయించి అశోక్ గజపతిరాజు గారి మీద కూడా కేసులు నమోదు చేయించారు. కానీ హైకోర్టు క్వాష్ చేయడంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు. అయ్యనపాత్రుడు గారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, చింతన ప్రభాకర్ గారు, కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి, దూల్పాల నరేంద్ర గారు, మంత్రి నారాయణ గారు, ఇప్పుడు మంత్రి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారితో సహా చల్లాబాబు గారి సాగుతో పాటు ఇంకొక 700 మందిని, ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారిని, బీటెక్ రవి గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్ రెడ్డిని, భూమా అఖిలప్రియని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇంతమందిని అరెస్టులు చేశారు కదా. ఎవరి విషయంలో మీరు ప్రమాణాలు చేశారు? ఇవాళ మీ మీద వస్తున్న ఆరోపణలకి ఏకపక్షంగా ఈ రోజు దాకా ఏ ఒక్కళ్ళని మీరు చేసినట్టు అరెస్టులు చేయలే. ఇవాళ మీ వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు, మీకు నోటీసులు సర్వ్ చేస్తా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా విచారణకు సహకరించకుండా మీ వాళ్ళు పారిపోతున్నారు. పేర్ని నానితో సహా పలాయన మంత్రం పఠించిన వాళ్లే మీరందరూ కూడా. విచారణకు సహకరించి మీ వర్షం చెప్పుకోవటానికి వెనకడిగేసి, చెప్పుకునే నిజాయితీ నిబద్ధత మీ దగ్గర లేక, చట్టాన్ని ఫేస్ చేసే ధైర్యం మీ దగ్గర లేక మీరు చట్టాన్ని నుంచి పారిపోతున్నారు. సివిల్ కోర్టు దగ్గర, అంటే లోయర్ కోర్టు దగ్గర నుంచి, ట్రయల్ కోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకు మీరు ఆప్షన్స్ అన్ని వినియోగించుకుంటున్నారు.
అన్నీ వినియోగించుకున్న తర్వాత కాటపడి సిచ్యువేషన్లో మీరు అరెస్ట్ అయితే, సరెండర్ అయితే, అది కూడా అన్ని అవకాశాలు వినియోగించుకున్న తర్వాత అరెస్ట్ అవుతా ఉన్నారు మీరు. కానీ మీరు పాలకులుగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ మీరు ఎక్కడా ఫాలో కాల. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అనేది మీరు డిఫెన్స్లో పెట్టగలము అనుకుంటే 100% కల్తీ మద్యం ఆరోపణలు జనార్దన్ రావు చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలలో బలం లేదు. నేను నిజాయితీ పరుణ్ణి. జనార్దన్ రావు నేను చిన్నతనంలో ఒకే ప్రాంతంలో పెరుగుండొచ్చు, అతనికి నాకు వ్యక్తిగత సంబంధాలు ఉండుండొచ్చు, కానీ అతని వ్యాపార లావాదేవీలతో నాకు సంబంధం లేదని చెప్పని నిజాయితీ నిరూపించుకొని తీరాల్సిన బాధ్యత మీది. కానీ ఆల్రెడీ నీ నీడన పెరిగిన పాపానికి, నీ ఆదేశాలు పాటించిన పాపానికి ఉన్నత విద్యావంతుడైన కొడుకునే జైలుకి పంపించిన నేపథ్యం నీది. ఇవాళ ఎన్ని ఆలయాల ముందు పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని దీపాలార్పి మొక్కుబళ్ళు మొక్కినా, ఎన్ని ప్రమాణాలు చేసినా అంతిమంగా చట్టం ముందు కేసు మెరిట్స్ ప్రాతిపదిక కేసు విచారణ జరుగుద్దనే కామన్ సెన్స్ లేని వ్యక్తులు ఈరోజు సమాజంలో నాయకులుగా చలామణి కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.